ఏలూరు జిల్లా పోలవరం అసెంబ్లీ వైకాపా అభ్యర్థి ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సతీమణి తెల్లం రాజ్యలక్ష్మికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. కొయ్యలగూడెం మండలంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రజాప్రతినిధులు వైకాపా నాయకులతో కలిసి కుంతలగూడెం చేరుకున్న ఆమెను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎన్నికల సమయంలో గ్రామానికి చెందిన హామీల అమలుపై ప్రశ్నిస్తూ ఎర్రంపేట 2 ఎంపీటీసీ సభ్యుడు ఎంపీపీ గంజిమాల రామారావు మండల పరిషత్తు ఎన్నికల సందర్భంలో గ్రామానికి నిర్మించి ఇస్తామన్న మినరల్ వాటర్ ప్లాంట్ ఏమైందని నిలదీశారు. దీనిపై స్పష్టత ఇచ్చే వరకు గ్రామంలో ప్రచారం చేయనిచ్చేది లేదని తేల్చి చెప్పారు. దీనిపై రాజ్యలక్ష్మి గ్రామస్తులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీపై స్వయంగా ఎంపీపీ వివరణ ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేశారు. నాయకులు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. అనంతరం అక్కడకు చేరుకున్న ఎంపీపీ రామారావు స్థానికులతో మాట్లాడారు. సాంకేతిక కారణాల వల్ల పనుల్లో జాప్యం చోటు చేసుకుందని, ఎన్నికల అనంతరం హామీలను పరిష్కరిస్తామని నాయకులు ఇచ్చిన హామీపై స్థానికులు శాంతించారు. మాకు మీ నుంచి ఎటువంటి ఇబ్బంది లేదమ్మా. ఆయన చెప్పాలి కూడా ఇక్కడ ఎంపీపీ గారు రావాలి. మీరేమనుకోకండి, లేదు లేదు మీరేమనుకోకండి.